హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట కహాని. టుడే రెసిపీ ఆలూ బిర్యానీ. ఆలూ బిర్యానీకి ఏమేమి కావాలో చూద్దామా. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని నానబెట్టుకుందాము. వెజిటేబుల్ కట్ చేసుకుందాము. 4 ఆలు, 2 ఆనియన్స్, 2 టమాటోస్, 2 క్యారెట్స్, 4 పచ్చిమిర్చి, హాఫ్ కప్ బఠానీ, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుందాము. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. గిన్నె తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ ఎక్కాక మసాలాలు వేసుకుందాము. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, జీలకర్ర, లవంగాలు వేసుకొని అలాగే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయ్యాక ఆలు, క్యారెట్ వేసుకొని కలుపుకున్నాము. ఇందులో నేను బఠానీ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక బఠానీ కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేస్తున్నాను. ముందుగా టమాటా వేస్తే అందులో వాటర్ బయటికి వచ్చి క్యారెట్, ఆలు సరిగా ఆయిల్లో ఫ్రై అవ్వవు కాబట్టి కొత్తిమీర కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అది కొంచెం పచ్చి వాసన పోయేలాగా చేసుకొని కొంచెం గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మసాలా స్పైసెస్ బాగుంటేనే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇందాక రైస్తో పాటు మనం వాటర్ కూడా వేసుకున్నాం కదా, ఆ వాటరే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ సపరేట్ వాటర్ ఏం తీసుకోవట్లేదు. సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో కాకుండా ఫుల్ ఫ్లేమ్లో పెడతాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకున్నాము. రైస్ వేసుకోగానే బాగా కలుపుకోవాలి. తర్వాత కలిపితే బిర్యానీ రైస్ విరిగిపోతుంది కాబట్టి వాటర్ వేసాకనే అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే 95% ఉడికిపోయినట్టే. ఇంకో 1 మినిట్ అట్లా ఉంచి స్టవ్ ఆఫ్ చేద్దాము. వేడి వేడి బిర్యానీ రెడీ అండి. ఆలూ బిర్యానీ వెరీ టేస్టీ. తిని చెప్తాను, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వంట కహా.